హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. వీకెండ్ టైంలో సరదాగా సినిమాలు చూస్తూ చిల్ అవ్వాలని ఎవరికొండదు చెప్పండి. అందుకే నేను ఓటీటీలో ఉన్న కొన్ని మంచి సినిమాని రికమెండ్ చేయడానికి మీ ముందుకి ఈ వీడియోతో వచ్చేసాను. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా గట్టిగా నొక్కండి. ఇంకా లైక్ చేయకుండా ఇంట్రో వేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, రోమాంచం. ఈ సంవత్సరం మలయాళంలో రిలీజ్ అయిన సినిమాల్లో ఈ సినిమా ఒక సంచలనం. దాదాపు 2 కోట్ల బడ్జెట్ తో తీస్తే 70 కోట్ల వరకు కలెక్షన్ వచ్చింది. ఈ సినిమా జానర్ వచ్చేసి హర్రర్ కామెడీ. కథ మొత్తం 7 బ్యాచిలర్స్ చుట్టూ తిరిగిద్ది. వాళ్ళందరూ సరదాగా ఒక రోజు స్పిరిట్ గేమ్ ఆడి అనామిక అనే ఒక దయ్యాన్ని పిలుస్తారు. అలా అనామిక వచ్చాక వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది మిగతా స్టోరీ. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అయితే మాత్రం కామెడీ. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే సీను క్యారెక్టర్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. హర్రర్ సినిమా టెంప్లెట్ ని బ్రేక్ చేసిన సినిమా ఇది. అలాగే బ్యాచులర్స్ లైఫ్ స్టైల్ కూడా రియలిస్టిక్ గా పోర్ట్రే చేశారు. అండ్ ఈ సినిమాని ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. చూడాలనుకుంటే హాట్స్టార్ లో తెలుగులో కూడా ఉంది, ఖచ్చితంగా చూడండి. నెంబర్ 2, ఫ్రాక్చర్డ్. ఇది రీసెంట్ గా వచ్చిన సినిమా కాదు, 2019లో రిలీజ్ అయింది. కానీ ఒక అండర్ రేటెడ్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా జానర్ వచ్చేసి థ్రిల్లర్ అండ్ హీరో ఏమో శామ్ వర్దింగ్టన్, అదే మన అవతార్ సినిమాలో హీరో. స్టోరీ ఏంటంటే హీరో వాళ్ళ కూతురికి చెయ్యి ఫ్రాక్చర్ అవుతుంది. అప్పుడు వాళ్ళ ఆవిడతో కలిసి హాస్పిటల్ తీసుకెళ్తాడు. అలా హాస్పిటల్ తీసుకెళ్ళాక వాళ్ళ కూతురు మరియు వాళ్ళ ఆవిడ మిస్ అవుతారు. హాస్పిటల్ స్టాఫ్ని ఎంక్వైరీ చేస్తే అసలు మీరు కూతురుతో కానీ మీ ఆవిడతో కానీ రాలేదు, మీరు ఒంటరిగా వచ్చారు అని చెప్తారు. ఆ విషయం తెలుసుకున్న హీరో షాక్ అయిపోతాడు. హాస్పిటల్ స్టాఫ్ అబద్ధం చెప్తున్నారా, లేకపోతే హీరో వాళ్ళ కూతురి మరియు వాళ్ళ ఆవిడని ఊహించుకుంటున్నాడా అని మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. నువ్వు ఊపిరి తీసుకుంటున్నాను బతకట్లేదు, నేను ఊహించుకుంటున్నాను కాబట్టి బతుకుతున్నావు. నేను నిజం. సినిమాలో ట్విస్ట్లు అయితే మాత్రం చాలా బాగుంటాయి. శామ్ వర్దింగ్టన్ పర్ఫార్మెన్స్ కూడా ఒక మంచి అట్రాక్షన్ అని చెప్పాలి. నాకైతే ఈ సినిమా బాగానే అనిపించింది. చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 3, చోర్ నికాల్కే బాగా. ఇది ఒక థ్రిల్లర్ సినిమా. మెయిన్ లీడ్ గా యామి గౌతమ్ అండ్ సన్నీ కౌశల్ యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఫ్లైట్ లో డైమండ్స్ దొంగతనం చేద్దాం అనుకుంటారు. ఆ ఫ్లైట్ కి ఎయిర్ హాస్టర్స్ గా యామి గౌతమ్ పనిచేస్తుంది. కానీ ఆ ఫ్లైట్ ని కొంతమంది టెర్రరిస్ట్ వచ్చి హైజాక్ చేస్తారు. సన్నీ కౌశల్ చేసే తిక్క పనులకి వాడిని చెత్త కొడతారు. అసలు ఆ టెర్రరిస్ట్ ఆ ఫ్లైట్ ని ఎందుకు హైజాక్ చేశారు అండ్ ఆ డైమండ్స్ ని వాళ్ళు దొంగతనం చేశారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా బాగుంటాయి అండ్ మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా మెచ్యూర్ గా ఉంటాయి. సినిమాలో వచ్చే ట్విస్ట్ ని కూడా మీరు గెస్ట్ చేయలేరు. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. నెంబర్ 4, మోనికా ఓ మై డార్లింగ్. ఈ సినిమా జానర్ వచ్చేసి డార్క్ కామెడీ అండ్ మెయిన్ లీడ్స్ గా రాజ్ కుమార్ రావు, రాధికా అప్టే అండ్ హుమా ఖురేషి గారు చేశారు. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్. మోనికా, అదే మన హుమా ఖురేషి, ప్రెగ్నెంట్ అవుతుంది. ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరు? నువ్వు 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 అని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది. అలా బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు అందరూ కలిసి మోనికాని చంపేద్దాం అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందని మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అయితే మాత్రం హుమా ఖురేషి. ఈ సినిమాలో యూస్ చేసిన క్లాసిక్ రెట్రో మ్యూజిక్ కూడా చాలా బాగా సెట్ అయింది. ఒక డార్క్ కామెడీకి కావాల్సిన క్యారెక్టర్స్ అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. నా పర్ఫెక్ట్ డార్క్ కామెడీ, చాలా హిలేరియస్గా ఉంటాయి సీన్స్. నాకైతే చాలా రోజుల తర్వాత బాలీవుడ్లో ఒక మంచి డార్క్ కామెడీ చూసిన ఫీలింగ్ వచ్చింది. సినిమా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 5, దయా. ఇది బెంగాలీలో వచ్చిన తక్దీర్ అనే సిరీస్కి అఫీషియల్ రీమేక్. జేడి చక్రవర్తి గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ అని చెప్పాలి. ఇందులో మన హీరో ఒక ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్. ఒకరోజు వ్యాన్లో ఉన్న ఫ్రీజర్లో ఒక డెడ్ బాడీ కనబడింది. హీరోకి ఆ డెడ్ బాడీ చూసినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. హీరోకి అప్పుడు ఒక అనానిమస్ వ్యక్తి ఫోన్ చేసి డెడ్ బాడీని ఒక లొకేషన్లో డెలివరీ చేయమంటారు. అలా డెడ్ బాడీ ఆ ఫ్రీజర్ వ్యాన్లోకి ఎలా వచ్చింది, హీరోకి దానికి ఏమైనా లింక్ ఉందా, అసలు అనానిమస్ వ్యక్తి ఎవరు అనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు బాగానే తీశారు. జేడి చక్రవర్తి గారు కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఈషా రబ్బా గారు కూడా ఒక మంచి అటెన్షన్ తీసుకుంటారు. ఈ సిరీస్ లో పెద్ద పెద్ద ట్విస్ట్లు టర్న్లు ఏమి ఉండవు, కానీ ఒక మంచి సస్పెన్షన్ అయితే మెయింటైన్ చేయగలిగారు. నాకైతే ఈ సిరీస్ బాగానే అనిపించింది. చూడాలనుకుంటే హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. నెంబర్ 6, ఫాల్. సినిమా స్టోరీ చాలా సింపుల్. ఒక యూట్యూబ్ వీడియో షూట్ చేయడానికి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఊరవతలో ఉన్న 2000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక టవర్ని ఎక్కుతారు. ఎక్కడానికి బాగానే ఎక్కుతారు, కానీ ఆ టవర్ దిగలేరు. ఎందుకంటే ఆ టవర్ పాత్ర కారణంగా దానికి ఉన్న నిచ్చెన కూలిపోద్ది. ఇప్పుడు వాళ్ళిద్దరూ 2000 అడుగుల పైన స్ట్రక్ అయిపోతారు. ఫోన్లో సిగ్నల్ ఉండదు, చుట్టుపక్కల మనుషులు ఉంటారు. అసలు వాళ్ళు ఆ టవర్ మీద ఎలా సర్వైవ్ అయ్యారు అండ్ ఎలా బయటపడ్డారు అని మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో పెద్ద గొప్ప కథ లేకపోయినా ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బాగుంటుంది. సినిమా అంతటా ఒక మంచి సస్పెన్షన్ అయితే బాగా మెయింటైన్ చేసుకోగలరు. సీట్ ఎడ్జ్లో అయితే ఖచ్చితంగా కూర్చోబెట్టిద్ది. సినిమాలో సినిమాటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మధ్యలో వచ్చే ఒక ట్విస్ట్ కూడా బాగుంటుంది. మీకు సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టం అయితే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి, ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7, ఎయిర్. సినిమా స్టోరీ 1984 ఆ పీరియడ్లో జరిగింది. ఆ టైంలో నైకీ చాలా స్ట్రగుల్ అయ్యేది. అలాంటి టైంలో నైకీ చాలా ఖర్చు పెట్టి మైకల్ జార్డన్ బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసి ఎయిర్ జార్డన్ అనే షోని రిలీజ్ చేస్తుంది.
ఎయిర్ జార్డన్ షూ గురించి మన అందరికీ తెలుసు, కానీ దాని వెనక ఎంత స్టోరీ ఉందో ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. నైకీ స్పోర్ట్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సానీ వెకారో మైకేల్ జార్డన్ ఒప్పించడానికి ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. మ్యాట్ డామన్ పర్ఫార్మెన్స్ అండ్ బెన్ అఫ్లెక్ డైరెక్షన్, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పటికైనా వర్క్ అవ్వాల్సింది. నేనైతే ఈ టాపిక్ మీద మా క్లాస్ రూమ్లో ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 8 జీ కర్దా. ఈ సిరీస్ స్టోరీ అంతా 7 ఫ్రెండ్స్ చుట్టూ తిరిగిద్ది. వాళ్ళ చైల్డ్హుడ్ లైఫ్ని, ప్రజెంట్ లైఫ్ని ప్యారలల్గా చూపిస్తారు. ఒక్కొక్కరికి ఒక రకమైన స్టోరీ ఉంటుంది, ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. చైల్డ్హుడ్లో వాళ్ళు ఊహించుకున్న లైఫ్ వాళ్ళు పెద్దగా ఉండదు. సిరీస్లో ఉన్న క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అవుతాం. సాంగ్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంటాయి. తమన్నా గారు ఈ సిరీస్లో ఒక స్పెషల్ హైలైట్ అని చెప్పాలి. అండ్ మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగా షూట్ అయ్యారు. సిరీస్లో ఉన్న ఎపిసోడ్ లెంత్ కూడా 20 నుంచి 30 minutes, అంతకుమించి ఉండదు. ప్రజెంట్ జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ని ఈ సిరీస్లో చాలా బాగానే పోర్ట్రే చేశారని చెప్పాలి. కమింగ్ ఆఫ్ ఏజ్ జానరాలో ఈ సిరీస్ని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నాకైతే ఈ సిరీస్ బాగానే అనిపించింది. చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 9 విడుదల పార్ట్ 1. వెట్రిమారన్ గారికి పోలీసుల మీద అంత పగ ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన ప్రతి సినిమాలో ఈ సినిమాలో కూడా పోలీసుల్ని ఈ సినిమాలో మెయిన్ లీడ్గా చేసింది కమిడియన్ సూరి. కమిడియన్ని మెయిన్ లీడ్గా పెట్టి ఇలాంటి సినిమా తీయడం అంటే ఒక మంచి అటెంప్ట్ అనే చెప్పాలి. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, పోలీసులకి మధ్య గొడవలు. సింపుల్ స్టోరీని చాలా రియలిస్టిక్గా పోర్ట్రే చేశారు. వెట్రిమారన్ గారు అన్ని సినిమాల్లాగానే ఈ సినిమా కూడా సీరియస్ నోట్లో నడుస్తుంది. ఈ సినిమాలో మన విజయ్ సేతుపతి గారు కూడా ఉంటారు, కానీ ఫస్ట్ పార్ట్ వరకు అయితే ఆయన గెస్ట్ రోల్ అనే అనుకోవచ్చు. ఓపెనింగ్ సింగిల్ షాట్ ట్రైన్ సీక్వెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. వెట్రిమారన్ గారి మార్క్ అయితే ఈ సినిమాలో ఎక్కడ కూడా మిస్ అవ్వదు. నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది. చూడాలనుకుంటే G5లో తెలుగులో కూడా ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఫైనల్గా నెంబర్ 10 ద హంట్ ఫర్ వీరప్పన్. ఒక డాక్యుమెంటరీ సిరీస్, కానీ ఎక్కడ కూడా ఒక డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ రాదు. చెప్పాలంటే ఒక వెట్రిమారన్ సినిమా చూసినట్టే ఉంటుంది. ఒక 20-25 years బ్యాక్ వీరప్పన్ చేసిన రచ్చ ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నేను అప్పటికి పుట్టలేదు. నాలాంటి వాళ్ళకి వీరప్పన్ గురించి తెలుసుకోవడానికి ఈ డాక్యుమెంటరీ హెల్ప్ అయింది. వీరప్పన్ని వెతకడంలో పోలీసులు ఎంత కష్టపడ్డారో ఈ సిరీస్లో చూపిస్తారు. ఈ డాక్యుమెంటరీలో కేవలం పోలీస్ సైడ్ నుంచే కాకుండా వీరప్పన్ పర్సనల్ లైఫ్, ఎమోషన్స్ అన్నీ చూపించారు. వీరప్పన్ తను అనుకున్న పని సాధించడానికి ఒక ఫేమస్ సెలబ్రిటీని కూడా కిడ్నాప్ చేశాడు. ఆ సెలబ్రిటీ ఎవరో తెలిసి కింద కామెంట్ చేయండి. రియల్ లైఫ్ వీడియో ఫుటేజెస్ అండ్ ఫొటోస్ యూస్ చేసి ఈ డాక్యుమెంటరీని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రజెంట్ చేశారు. నాకైతే ఈ డాక్యుమెంటరీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పటివరకు మనం చూసిన సినిమాలన్నీ ఒకసారి స్క్రీన్ మీద చూసి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏంటో చూద్దాం. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. సో దాట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే ఓకే, థ్యాంక్ యూ. ఫ్రీయే కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.